అసలు ఏంటి అంటే తీర్మార్ మల్లన్ లాంటి వారు దాన్ని కాల్చడం ఇవన్నీ కూడా వివాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు అంటారు ఇవన్నీ? ఇంకా మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతూనే ఉంటాయి. కానీ నేనైతే కాంగ్రెస్ పార్టీని, ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఏదో ఒకటి మొదలు పెడితే చేసి, ఇప్పుడు కాసిన చెట్టుకే రాళ్ళు పడతాయి. ఏదో మొదలు పెట్టకపోతే ఏం చేయకపోతే అసలు విమర్శ ఉండదు. వంట చేస్తేనే ఉప్పు తక్కువ ఉంది, కారం తక్కువ ఉంది ఎవరని చెప్తారు. కనుక అభినందిస్తున్నాను సర్వే చేయడం. ఇది సాహసోపేతమైంది. ఎందుకంటే చాలా మంది చెయ్యని సర్వేను దేశంలో బీహార్లో చేశారు, ఫెయిల్ అయ్యారు. కానీ మన దగ్గర కూడా చేసే ప్రయత్నం చేశారు. దానికి రేవంత్ రెడ్డి గారిని, ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. కానీ ఏంటంటే ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయకుండా, ఎప్పుడు దాన్ని విడుదల చేయాల్సిన దాన్ని విడుదల చేయకుండా, కొంత పూర్తి స్థాయిలో అధ్యయనం చేయకుండా, అంటే ఇప్పుడు ఉడకని అన్నం పెడితే పలుకు పలుకే ఉంటది కదా, అది చేయడం వల్ల ఇంటా బయట కాంగ్రెస్ పార్టీ ఈ విమర్శలు ఎదుర్కొంటుంది. ఇంటా బయట. ఇంటనేమో చూసిండ్రు కదా, ఇప్పుడు తీర్మార్ మల్లన్ ఒక్కడే కాదు, చాలా మంది బీసీ నాయకులు లోపటిగా తీర్మార్ మల్లన్ బయటపడ్డాడు, మిగతా వాళ్ళు బయటపడకుండా స్పష్టంగా చెప్తున్నారు. నేను ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వేరే మాట్లాడతాను. ఇప్పుడు ఓన్లీ బీసీ రిజర్వేషన్లు అంటే ముఖ్యంగా ఈ లెక్కల గురించి మాట్లాడతాను. మొట్టమొదట శబ్ద కసరత్తు చేసిండ్రు. 53 రోజులు కసరత్తు చేసిండ్రు. నేను కూడా ఒక పౌరునిగా వారి అడిగిన వివరాలు నేను ఇచ్చిన. మా పిల్లలు కూడా హైదరాబాద్, బెంగళూరులో ఉంటే రమ్మని మరీ నేను ఇచ్చిన. నా బాధ్యత అనుకున్నా. కానీ ఏమైందంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా పార్టీలు ఇష్టం ఉన్నట్టు ఆనాడు బీఆర్ఎస్ హయాంలో, టీఆర్ఎస్ హయాంలో 2015లో చేసిన, 14లో చేసిన సర్వేను వీళ్ళు వ్యతిరేకించిండ్రు. వీళ్ళు చేసిన సర్వేను వాళ్ళు వ్యతిరేకించుకుంటూ పోలేదు. ఇది తప్పు అంటున్నాడు స్పష్టంగా. ఏ పార్టీ అయినా ఆనాడు రేవంత్ రెడ్డి గారు మీ సర్వే అయింది, బోగస్ సర్వే అని అన్నా దాన్ని విమర్శించిన. ఇప్పుడు కేటీఆర్ గాని, కేసీఆర్ గాని, లేకపోతే హరీష్ రావు గాని, మన అరుణ గారు గాని ఎవరు ఒక పని కరెక్ట్ కాదంటున్నాడు. ప్రభుత్వం ఒక సర్వే పూనుకున్నప్పుడు మనం ప్రజలుగా, బాధ్యతాయుతమైన ప్రజలుగా మన సర్వేకి సహకరించాలి. నెంబర్ 1. ఇక ఈ సర్వే చెప్తాను. ఇది గమ్మత్ ఏమైందంటే, కులగణన ఒక్కటే చేస్తే సమస్య రాకపోతుంది కాంగ్రెస్ పార్టీకి. నేను హితవు చెప్తున్నాను. ఎందుకంటే కులగణన అనేది ఒకటి చేశారు. ఇది జనగణన కాదు, కులగణన కాదు. దాంతో ఏమైందంటే పెండ బెల్లం అన్ని కలిపేసారు. అంటే ఇవాళ దీనిలో జరిగింది ఏంటంటే ఆర్థిక, సామాజిక, కుల రకరకాల సర్వే అన్నారు. దీనిలో ఏమైంది 60, 55 ప్రశ్నలు, ఉప ప్రశ్నలు కలిపితే 75 ప్రశ్నలు. నేను మొత్తం ప్రశ్నావళి నా దగ్గర ఉన్నది తీసుకొని నేను మరి వారు అడిగిన ప్రతి దానికి సమాధానం ఇచ్చాను. దాపరికం ఉండొద్దు. ప్రజల మీద దాపరికం ఏంటి? ప్రభుత్వం అడిగింది, నీ ఉందా లేదా అడిగింది, నువ్వు ఈ గతంలో ఏదైనా పదవికి పనిచేసినావా అని అడిగింది. తప్పే ఉన్నది? రాజకీయ పార్టీ కానీ లెక్కలు ఇవ్వడంలో ప్రజలు అడిగిన కూడా ప్రశ్నల్లో కొంత జాప్యం చేశారు. సరైనటువంటి లెక్కలు ఇవ్వలేదు, సహకరించలేదు. కొంతమంది చెప్తాను. అంటే చాలా అకాడమిక్ కనుక ఇప్పుడు నేను అసలు కులగణన జరగలేదు, జరిగింది, దీని మీద కూడా సరిగ్గా అసత్యాలు మాట్లాడుతున్నాను. నేనేం చెప్తున్నానంటే 1931లో బ్రిటిష్ వారి హయాంలో మాత్రమే దేశంలో ఉన్న అన్ని కులాల సర్వే జరిగింది. అప్పుడు దేశం ఇట్లా లేదు. ఆనాడు హైదరాబాద్ సంస్థానంతో సహా 540 సంస్థానాలు బ్రిటిష్ వారి ఆధీనంలో లేవు. కేవలం బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్న ఉమ్మడి మద్రాసు రాష్ట్రం, అంటే ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం ఉంటుంది. అందుకని అది మనకు లెక్కకు రాదు మనకు. అట్లానే కలకత్తా, ఢిల్లీ, బొంబాయి ప్రొవిన్సెస్ అంటే బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో ఉన్న మాత్రం జరిగింది. మన దగ్గర అది కూడా జరగలే కదా. కనుక నేనేమంటున్నా, జరిగింది ఆనాడు కులగణన జరిగింది, అది మాత్రమే. 41లో రెండవ ప్రపంచ యుద్ధం రావడం వల్ల 41లో అసలు జనాభా లెక్కలే జరగలేదు. మూడోసారి ప్రభుత్వాన్ని ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మన దగ్గర జనాభా లెక్కలు జరిగింది 51, 1951లో. 51, 61, 71, 81, 91, 2001, 2011 వరకు 7 సార్లు మొత్తం జనాభా లెక్కలు కరెక్ట్ జరిగింది. జనాభా లెక్కలు చేసే పని ఎవరిది? కేంద్ర ప్రభుత్వానికి. సెన్సెస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు చేస్తారు. అందులో సమస్య ఉండదు. అందులో కులగణన అసలు జరగట్లేదు. ఎస్సీ ఎస్టీ కులగణన అప్పుడు జరుగుతుంది. అంటే ఎస్సీ ఎస్టీలో మాదిగ ఎంత, మాల ఎంత, లేకుంటే ఎస్టీలో లంబడి వాళ్ళు ఎంత, సంతానులు ఎంత జరగలేదు. కానీ ఓవరాల్ గా ఎస్టీ అనగానే షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, స్ట్రైప్స్ ఎస్టీ అంటే, ఎస్సీ అంటే షెడ్యూల్ కాస్ట్ ఎంతమంది ఉన్నారు, అంత మాత్రం లెక్కకు వచ్చేది. దాన్ని బట్టే మనకు పదవులలో రిజర్వేషన్, అంటే చట్టసభలలో రిజర్వేషన్ ఇస్తున్నారు. దాన్ని బట్టే స్థానిక ప్రభుత్వాల్లో కూడా అంటే లెక్క ఉంది కదా, ఇస్తున్నారు. కానీ బీసీలు కానీ ఇతర ఓసీలు కానీ ఎప్పుడు ఈ 51 తర్వాత లెక్కించలేదు. అంటే వాళ్ళందరినీ ఓసీ అంటున్నారు. ఓసీ అంటే ఏంటి? అదర్ క్యాస్ట్ అంటున్నారు, అంతే. ఓసీ అంటే కేవలం అగ్రవర్ణాలే కాదు, అదర్ క్యాస్ట్ అంటున్నారు. ఇది జరుగుతున్న ప్రక్రియ. ఎప్పుడైతే మేమెంతో మాకంత దక్కాలి అని ఒక అవేర్నెస్ వచ్చిందో
అది మందకృష్ణ మాదిగ గారు కదా, ఎస్టీలో కూడా ఎస్సీలో కూడా ఇన్ని వర్గాలు ఉన్నాయి, మాదిగలకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు. ఈ మాదిగల్లో కానీ ఎస్టీలో కానీ ఎంతమంది అసలు ఏ కులాల వాళ్ళు ఉన్నారు లెక్క చేయాల్సి వచ్చింది. కులాల సర్వే ఇది, ఇంక్లూడింగ్ ఎస్సీలో కూడా ఎస్టీలో కూడా. రెండోది బీసీలో మేము ఇంతమంది ఉన్నాం అని ఎవరికి వాళ్ళు లెక్కలు చెప్తుంటే రాజశేఖర్ గారు అసలు 150% అవుతుంది. నేను ఎప్పుడు ఒక జోక్ చేస్తుంటాను, టీచర్ల సంఘాలు ఎన్నికలు, టీచర్ల సంఘాలు ఏపీటీఎఫ్, పియూటీఎఫ్ రకరకాల సంఘాలు ఉంటాయి కదా, వాళ్ళందరూ సభ్యత్వం లెక్క వెళ్తే 200% అవుతుంది. ఎందుకంటే మొహమాటానికి మీరు వస్తే మీకు చేస్తారు, వాళ్ళు వస్తే వాళ్ళు చేస్తారు. అవును. ఇక్కడ కూడా ఏమైందంటే ఎవరికి వాళ్ళు మేము రేట్ల ఇంతమంది ఉన్నాం, బ్రాహ్మణులు ఇంతమంది ఉన్నాము, బీసీలు ఎంతమంది ఉన్నామని, అందులో కూడా మన చాకలి వాళ్ళు ఇంతమంది ఉన్నారు, మంగళ వాళ్ళు చెప్తున్నాం. దాంతో ఏమైంది, ఇది కాకి లెక్కలు అవుతున్నాయి. కనుక దేశవ్యాప్తంగా ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక మంచి పని చేసింది. ఎప్పుడో ఒకసారి తేల్చాల్సిందే, ఇప్పుడు ఈ పంచాయతీ తెలిపాల్సిందే. కనుక రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి టు కాశ్మీర్ దాకా తిరిగేటప్పుడు కులగణన మేము కట్టుబడి ఉన్నాం. అయితే దీనిలో రాజకీయం ఉన్నది కనుక బీజేపీ వాళ్ళు వద్దంటున్నారు. ఆ రాజకీయం తర్వాత చెప్తాను. ఎందుకు బీజేపీ వాళ్ళు వద్దంటున్నారు, ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు కావాలంటున్నారు, ఇంకొకసారి చెప్తాను. ఇప్పుడు నేను ఈ లెక్కల వరకే వస్తాను. ఈ లెక్కలో ఏమైందంటే వీళ్ళు 53 రోజులు కసరత్తు చేసింది కదా, కొండను తవ్వి ఎలుకనే బట్టి సమస్య అక్కడ వచ్చింది. ఇప్పుడు ఈ విమర్శ సొంత పార్టీ వాళ్ళు చేస్తున్నా, బయట వాళ్ళు చేస్తున్నా ఎందుకు వచ్చిందంటే, కొండను తవ్వి పెద్దది ఏదైనా సాధిస్తారు అనుకున్నారు. కానీ ఏమైంది, ఇది అసమగ్రంగా ఉండగానే దీన్ని బయట పెట్టడం జరిగింది. దీని వల్ల విమర్శలు ఎదుర్కొంటున్నారు. పూర్తిగా ఓ నెల రోజులు టైం తీసుకుంటే నష్టం ఏముంటుండే, తీసుకోలే. అందు ఏమైందంటే గతంలో ఇంతకుముందు శివలాల్ గారు అన్నారు కదా, మనకు వాళ్ళు బెదిరించారు, ఇక ఉండకపోతే మీరు లేనట్టే అన్నారు. నిజమే. దయమున పాలన దావరు భయమును విషంపునైన భక్షింతురుగా అనే ఒక సామెత ఉన్నది, ఒక పాట పద్యం ఉన్నది. అట్లా ఏం చేసినంటే కేసీఆర్ గారి ఇది సమగ్ర సర్వే చేసేటప్పుడు ఆ రోజు హైదరాబాద్ అంటే మొత్తం తెలంగాణలో ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండండి, ఒక్క పూటలు చేస్తామన్నారు. దాన్ని కూడా సమర్థించారు. ఎందుకంటే ఏదో ఒక సర్వే జరగాలి. అప్పుడు ఏమైందంటే భయంతో ఏమైంది, కొందరు ఇక్కడ లేకపోతే మేము ఇక్కడ కాని వాళ్ళం అనుకున్నాం. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇక్కడ ఏమైందంటే సెటిలర్స్ అనే పదం వాడొద్దు, కానీ చాలా మంది సెటిలర్స్ ఏమనుకున్నారంటే ఆస్తులు ఇక్కడ ఉన్నాయి, రకరకాల మన లావాదేవీలు ఇక్కడ ఉన్నాయి, రేపు పొద్దున మేము ఇక్కడ లేవంటే ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు అయితాం కదా అనే భయంతో చాలా వరకు 100% అప్పుడు కూడా 100 కాలే, 90% వరకు సర్వే అయింది. దానికి లెక్కలు వచ్చినాయి. అయితే ఏమైంది, అప్పటికిప్పటికి ఏ తేడా వచ్చింది, ఎందుకు విమర్శ వస్తుందంటే మన రాజశేఖర్ గారు ఆనాడు ఏమైందంటే 92 సర్వే అయిపోయింది. ఆ సర్వేను వాళ్ళు దుర్మార్గంగా దాచిపెట్టుకున్నారు. నిజంగా చెప్పాలంటే ఆ సర్వేను ప్రజల్లో పెడితే ఇప్పుడు ఈ సమస్య రాకపోతుండే. ఏం చేసిండ్రు, ఇప్పుడు వీళ్ళు సర్వే చేసిండ్రు కానీ దానికి వ్యతిరేకంగా సర్వే తీసుకొచ్చి పెడుతున్నారు. చాలా తప్పు అంటున్నారు. మరి ఆనాడు ఎందుకు దాచుకున్నారు, ఈనాడు ఎందుకు బయట పెడుతున్నారు? దాచుకున్న మాట దాచుకోలేదని ఏం చేసిండ్రు, మన మంత్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం దానిలో పెట్టిందట డాట. ఎక్కడ వీళ్ళు గవర్నమెంట్ వెబ్సైట్ లో పెట్టాలి, గవర్నమెంట్ అఫీషియల్ లో ప్రకటించాలి. అవి ఏమి చేయకుండా వాడు స్వార్థానికి ఆ డేటాను వాడుకున్నారా అని ఒక విమర్శ ఉంది. అది సహేతుకమైంది అంటున్నారు. చేసిన ఏం కాదు. కానీ దాన్ని ఆధారం చేసుకొని వీళ్ళు చేయాల్సిన పని ఏం చేసింది అంటే, ఒక్క రోజులో చేయమని నేను అంటలేదు, కానీ ఇన్ని కథలు పెట్టుకునే బదులు ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ మీది ఏ కులము, మీరు ఏ కులంలో ఏ వర్గము అని చేస్తే అయిపోయింది. కానీ వీళ్ళు ఏం చేశారు, అంతకంటే ఎక్కువ వాళ్ళు అడిగిన